సమాజంలో ప్రజల సాధక బాధకాలు ప్రభుత్వాలకు తెలియజేసి పరిష్కారాలు చూపడంలో పాత్రికేయ వృత్తి ప్రధాన పాత్ర పోషిస్తుందని జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి అన్నారు. పౌర హక్కుల ఉల్లంఘనపై మీడియాతో వస్తున్న కథనాలను హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటోగా తీసుకుని క్షేత్రస్థాయిలో పరిస్థితులు గమనించి ఆదేశాలు జారీ చేస్తుందని ఆమె అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య సంధానకర్తగా మీడియా నిర్వహిస్తున్న పాత్ర అద్వితీయమని విజయభారతి అన్నారు. నారద జయంతి వేడుకల సందర్భంగా సమాచార భారతి నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయభారతి మీడియా రంగంలో విశిష్ట సేవలు అందించిన జర్నలిస్టులకు అవార్డులు ప్రదానం చేశారు. రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మీరావుకు వడ్లమూడి రామ్మోహన్ రావు స్మారక పురస్కారాన్ని అందజేసి శాలువాతో సత్కరించారు. రాజకీయ వార్తలే కాకుండా ప్రజా సమస్యలు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినప్పుడే మీడియా పాత్ర ఇనుమడిస్తుందని కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన ప్రొఫెసర్ జి గోపాల్ రెడ్డి అన్నారు. సమస్త లోకాలు తిరిగి సమాచారం సేకరించి ధర్మ పరిరక్షణకు పాటుపడ్డ నారద మహర్షియే జర్నలిస్టులకు స్ఫూర్తిగా నిలిచారని సమాచార భారతి ఉపాధ్యక్షులు వల్లీశ్వర్ అన్నారు. అవార్డులు జర్నలిస్టులకు ప్రోత్సాహం ఇవ్వడమే కాకుండా బాధ్యతను మరింత గుర్తిస్తున్నాయని చెప్పారు. రాజ్ న్యూస్ చైర్మన్ ఎన్ లక్ష్మీరావు అన్నారు. నారద జయంతి సందర్భంగా సమాచార భారతి నిర్వహించిన అవార్డుల కార్యక్రమానికి ఏపీ, తెలంగాణ నుంచి జర్నలిస్టులు హాజరయ్యారు. ఎలక్ట్రానిక్ మీడియాలో స్వయం శక్తితో ఎదిగిన జర్నలిస్ట్ ఎన్ లక్ష్మీరావు గారు. వీరి స్వస్థలం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పెద్దపల్లి. ప్రస్తుతం రాజ్ టీవీ న్యూస్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సుమారు 20 ఏళ్లకు పైగా భారత్ టుడే, సివిఆర్, హెచ్ఎంటీవీ, హన్స్ ఇండియా వంటి సంస్థలలో సేవలు అందించి లీడర్షిప్ రోల్లో యువ జర్నలిస్టులకు మార్గదర్శనం చేశారు. జిల్లా జర్నలిస్టులను గైడ్ చేస్తూ అనేక గ్రామీణ వార్తలను వెలుగులోకి తెచ్చారు. పరమశివుని భక్తురాలైన లక్ష్మి గారు సమాజంలో ఆధ్యాత్మిక, యోగా, ధ్యానం వంటి అంశాలకు ప్రాచుర్యం కల్పించేందుకు పనిచేస్తున్న పిరమిడ్ స్పిరిచువల్ సంస్థకు ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. సమాచార భారతి ఆధ్వర్యంలో దేవర్షి నారదముని జయంతి పురస్కరించుకొని ఈ పురస్కారం తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను ఈ పురస్కారానికి సెలెక్ట్ చేసిన కమిటీ సభ్యులకు మరియు వల్లీశ్వర్ గారికి, విజయభారతి మేడం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నారద జయంతి చాలా అద్భుతమైనటువంటి ఉత్సవం. ఇది ఫస్ట్ టైం వింటూ ఉన్నాను. సమాచార భారతి నారద జయంతి చేస్తుంది తెలుసు, కానీ ఈ విధంగా అవార్డ్స్ ఇస్తూ కార్యక్రమం జరపడం చాలా సంతోషంగా ఉంది. మనం సమాజానికి జర్నలిస్టులు అందిస్తున్నటువంటి కీలక సేవల్ని గుర్తిస్తూ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. కేవలం ఈ రోజు అవార్డుల గురించి మాత్రమే కాదు, దేశం యొక్క అంతరాత్మని మలిచేటటువంటి బాధ్యతను, దేశం యొక్క అసలైన విషయాలను గుర్తించి సమాజానికి, విశ్వానికి కూడా తెలియజేసేటటువంటి బాధ్యతను గుర్తించేటటువంటి రోజు ఈ నారద జయంతి అనేది. జర్నలిజం అనేది ఒక ఉత్తమ రూపంలో మనం చేసేటటువంటి ప్రజాసేవ. అది సమాచారం అందిస్తుంది, ప్రశ్నిస్తుంది, ముఖ్యంగా ప్రజలకి తాకత్ అంటే ఒక శక్తిని ఇస్తుంది. ఈ రోజు మనం చేసుకుంటున్నటువంటి నారద జయంతి అనేది నిజంగా చెప్పాలంటే ఒక ధైర్యానికి ఉత్సవం జరుపుకుంటున్నాం మనం, లేదా ఒక సత్యానికి ఉత్సవం జరుపుకుంటున్నాం. అంతేకాకుండా బాధ్యతాయుతమైనటువంటి జర్నలిజం యొక్క శక్తికి ఉత్సవాన్ని జరుపుతూ ఉన్నాం మనం. మీడియా అనేది కేవలం ఒక సమాచారపు వనరు మాత్రం కాదు. ఇది ప్రజాస్వామ్యానికి కాపలాదారు, నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఒక సమాజం యొక్క గొంతుక జర్నలిజం అనేది. ఈరోజు సమాచార భారతి దాదాపుగా 3 శతాబ్దాలుగా భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాలను, పత్రికా రంగాన్ని సంబంధించిన అంశాలపైన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నటువంటి సంస్థ. ఒకప్పుడు మహోన్నతమైనటువంటి సంస్కృతిగా వెలిగి ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా ఉన్నటువంటి భారతదేశ సంస్కృతిని స్వాతంత్రం వచ్చిన తర్వాత, స్వాతంత్రం రాకముందు నుంచి మనమే కించపరుచుకుంటూ వస్తున్నటువంటి సందర్భాలు. ఆ చరిత్ర వక్రీకరణ ఏదైతే జరిగిందో, వక్రీకరణ జరిగినటువంటి చరిత్రను సరైన మార్గంలో నడపడం కోసం, సరైన దిశలో చూపించడం కోసం సమాచార భారతి గత 3 దశాబ్దాలుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. దానిలో భాగంగా
జర్నలిస్టు మిత్రులందరినీ ఒకే వేదికపైకి తీసుకుని వచ్చి సోషల్ మీడియా సంగమాలు, జర్నలిస్టుల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, లోకయుగం అనేటువంటి ఒక పత్రికను కూడా నడిపిస్తూ సమాచార భారతి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఈ సమాచార భారతి ఆధ్వర్యంలో జర్నలిస్టు ప్రముఖులను సన్మానం చేయడం కోసం, వివిధ రంగాలలో జర్నలిజం ఫీల్డ్లో ఉన్నటువంటి సన్మానం చేయడం కోసం సమాచార భారతి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. సమాచార భారతి అధ్యక్షునిగా నేను గర్విస్తున్నాను. ఎందుకంటే నారద జయంతిని మనం జరుపుకోవడం అనేటువంటిది మన సంస్కృతి సాంప్రదాయాలను, మన గొప్పతనాన్ని ప్రతిసారి గుర్తు చేసుకోవడం అనేటువంటిది సాంప్రదాయం. జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా అవకాశం వచ్చినప్పుడల్లా నారదుని గురించి చెప్పడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.